కోట్లాది రూపాయల మా ఆస్తులన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయి మేమందరము కూడా రోడ్డున పడి మేము ఏ గంగనైతే నమ్ముకున్నామో ఆ గంగలోనే మేము కూడా ఆహుతైపోయే పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వము మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పెద్దన్న పాత్ర పోషించడమే కాకుండా మా జీవితాలన్నింటినీ కూడా ఆయన మరి 3 రోజుల్లోనే మమ్మల్ని మా జీవితాలు నిలబెట్టారు. మరి మా జీవితాలు నిలబెట్టినా కానీ అమ్మవారికి దండం పెట్టుకుంటే కానీ మేము తెల్లవారు లేచి సముద్రంలో వేటకు వెళ్ళే పరిస్థితి లేదు. ఆ గంగమ్మ తల్లే మాకు అండా దండ అన్నీ కూడా రెక్కాడితే కానీ డొక్కాడిన బ్రతుకులు మావి. మా బ్రతుకులను బాగు చేయాలని చెప్పి ఆ తల్లికి దండం పెట్టుకొని 3 రోజుల పాటు శాంతి హోమం జరిపించడం ఫిషింగ్ హార్బర్లో జరిపించడం జరిగింది. మరి ఇది 3వ రోజు. ఈ 3వ రోజు మరి ఇంత ఘనంగా అమ్మవారితో పాటు మీరందరూ చూసారు, మత్స్యకార మహిళలు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం. ఎందుకంటే మావి చాలా చిన్న బ్రతుకులు, ఆ గంగమ్మ తల్లి దీవెనతోనే బ్రతికే బ్రతుకులు మావి. ఆ తల్లి చూస్తేనే మాకు పూట గడుస్తుంది. ఆ తల్లికి ఏమైనా ఆగ్రహం వచ్చిందా? ఎందుకంటే 40 సంవత్సరాల ఫిషింగ్ హార్బర్ చరిత్రలో ఎప్పుడూ కూడా అంతటి ఘోర కలి జరగలేదు. ఆ తల్లి ఆగ్రహించిందేమో అని చెప్పి మేము చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఆ తల్లికి మరి ఒక పాప ప్రక్షాళన చేసుకునే విధంగా అమ్మవారికి దండం పెట్టుకుని పూజలు చేసుకొని, అమ్మ మేము ఏదైనా తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించి తల్లి, నువ్వు కాకపోతే మాకెవరు దిక్కు, తల్లికి పూజలు చేసుకొని ఈరోజు చివరిగా అమ్మవారికి గంగా హారతి ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 3 రోజుల పాటు మరి వేద మంత్రోచ్చరణ మధ్యలో దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి నదులన్నింటి నుంచి వచ్చినటువంటి జలాలతోటి జలాభిషేకము శ్రీమన్నారాయణుడికి మత్స్యావతారం మొదటి అవతారం శ్రీమన్నారాయణుడికి కూడా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో జరిపించడం జరిగింది. అదేవిధంగా రాజశ్యామలాదేవికి రుద్ర గంగేశ్వరునికి కూడా అభిషేకాలు చేసి మంత్ర హోమాలతోని ఈరోజు కార్యక్రమం ఈ క్రతువు మరి ఇక్కడి వరకు కొనసాగింది. ఈరోజు ఇప్పుడు మత్స్యకారులు మహిళలు ఊరేగింపుగా ఇక్కడికి వచ్చి ఎక్కడైతే మా ప్రాణాలు పోతాయని మేము బాధపడ్డామో అదే ప్రాంతంలోని మా ప్రాణాలు నిలబడ్డాయి. మళ్ళీ మేము చేసిన తప్పులను క్షమించి తల్లి, మాకు అండగా ఉండు తల్లి, నీ చల్లని దీవెనలు మాకు ఈ మత్స్య పరిశ్రమకి, ఈ మత్స్యకారులకి, విశాఖపట్నం నగరానికి కావాలి తల్లి అని చెప్పి, ఈ ప్రశాంతమైన విశాఖ నగరాన్ని కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారికి మేమందరం కూడా యథాశక్తి పూజలు చేసి ఈరోజు అమ్మవారికి ఒక పూర్ణాహుతి రూపంలోని ఒక శాంతి హోమం నిర్వహించి అమ్మవారికి గంగాహారతి ఇవ్వడం అనేది ఇప్పుడు జరుగుతూ ఉంది.